రోజే కార్తీక శుద్ధ విదియ యమద్వితీయ. ఈ రోజునే భగినీహస్త భోజనం అని కూడా అంటారు. ఈ రోజు ఈ పవిత్ర కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అపమృత్యు దోషాలు, వాహన ప్రమాదాలు దరిచేరవు. అపమృత్యు దోషాలు తొలగిపోయేలా యమధర్మరాజు దీవిస్తాడు. ఈ కథను ఈ రోజు పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలోని శుక్లపక్ష విదియ రోజు అంటే 2వ రోజు జరుపుకునే ఈ పండుగను యమద్వితీయ లేదా భగినీహస్త భోజనమని పిలుస్తారు. ఈ రోజున సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట భుజించి ఆమెకు బహుమతులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ. ఈ అపురూపమైన ఆచారం వెనుక మృత్యుదేవత అయిన యమధర్మరాజు, అతని చెల్లెలు యమునాదేవికి సంబంధించిన ఒక పురాణ కథ దాగి ఉంది. పూర్వం సూర్యభగవానుడికి ఆయన భార్య సంధ్యాదేవికి యముడు, యమున అనే కవలలు జన్మించారు. యమున, యముడు ఒకే గర్భాన ఒకే సమయంలో జన్మించినందువల్ల వారిద్దరి మధ్య అపురూపమైన ప్రేమ, అనుబంధం ఉండేవి. బాల్యంలో వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. కాలక్రమేణా యముడు తన తపశ్శక్తితో, ధర్మనిరతితో, బ్రహ్మదేవుని అనుగ్రహంతో మృత్యుదేవతగా, దక్షిణ దిక్పాలకుడిగా, ధర్మదేవతగా నియమితుడయ్యాడు. సకల జీవుల పాపపుణ్యాల లెక్కలు చూస్తూ, ఆయువు తీరిన వారి ప్రాణాలు హరిస్తూ ధర్మాన్ని నిలబెట్టే గురుతర బాధ్యతను స్వీకరించాడు. అతని నివాసం యమలోకం. మరోవైపు యమునాదేవి ప్రజల పాపాలను ప్రక్షాళన చేసే పవిత్రమైన నదిగా మారి భూలోకంలో ప్రవహించటం ప్రారంభించింది. ఆమె నివాసం భూలోకం. పదవులు, బాధ్యతలు వారిని భౌతికంగా వేరు చేశాయి. యముడు తన విధి నిర్వహణలో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేవాడు. జీవుల కర్మఫలాలను నిర్ణయించటం, ప్రాణాలను హరించటం, నరకలోక పాలన చూడటం వంటి పనులలో సతమతమయ్యేవాడు. అతని ముఖంలో చిరునవ్వు మాయమై ఎప్పుడూ గంభీరంగా, కఠినంగా కనిపించేవాడు. భూలోకంలో ఉన్న యమున తన అన్నయ్యను చూడక ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఆమె తన అన్నను తలుచుకొని ఎంతగానో బాధపడేది. ప్రతిరోజు, అన్నయ్య, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళవా? నీ చెల్లెలు నీ కోసం ఎదురు చూస్తుందని నీకు తెలియదా అని విలపించేది. తన ఇంటికి ఎందరో దేవతలు, మహర్షులు వచ్చినా తన అన్న రాకపోవటంతో ఆమె మనస్సు వెలవెలబోయేది. ఆమె ఎన్నోసార్లు తన దూతల ద్వారా యమలోకానికి సందేశాలు పంపింది. అన్నయ్య, కార్తీక మాసం వచ్చింది. ఈ పవిత్రమైన మాసంలోనైనా ఒకరోజు నా ఇంటికి వచ్చి నా చేతి వంట తిని వెళ్ళు. నీ దర్శన భాగ్యం కోసం నా కళ్ళు కాయలు కాస్తున్నాయి అని వేడుకునేది. యముడికి తన చెల్లెలి ప్రేమ, ఆమె పడుతున్న ఆవేదన తెలుసు. కాని తన విధి నిర్వహణలో క్షణం తీరిక దొరకని కారణంగా అతను వెళ్ళలేకపోయేవాడు. నేను మృత్యుదేవతను. నా రాక ఎవరికీ ఆనందాన్ని ఇవ్వదు. నేను ఏ ఇంటికి వెళ్ళినా అది అపశకునంగా భావిస్తారు. అలాంటి నేను నా ప్రియమైన చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమెకు అశుభం కలిగించటం ఎందుకు అని తనలో తానే మదన పడేవాడు. ఈ విషయం గ్రహించిన నారద మహర్షి ఒకరోజు యమలోకానికి వచ్చాడు. గంభీరంగా ఉన్న యముణ్ణి చూసి, యమధర్మ, నీవు ధర్మదేవుడవు, కాని సోదర ధర్మాన్ని విస్మరిస్తున్నావు. నీ చెల్లెలు యమున నీ కోసం ఎంతగా తపిస్తుందో నీకు తెలియదా? ఆమె ప్రేమను కాదనటం కూడా అధర్మమే. ఆమె నిన్ను తన అన్నగా పిలుస్తుంది, మృత్యుదేవతగా కాదు. ఒక్కరోజు నీ విధులకు విరామం ఇచ్చి ఆమె ఇంటికి వెళ్ళిరా. దానివల్ల లోకాలకు మేలు జరుగుతుంది అని హితబోధ చేశాడు. నారదుని మాటలు యముని కళ్ళు తెరిపించాయి. తన చెల్లెలి ప్రేమ ముందు తన అపోహలు నిరర్ధకమని గ్రహించాడు. ఇక కార్తీక శుద్ధ విదియ నాడు తన చెల్లెలి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇక కార్తీక శుద్ధ విదియ రోజు రానే వచ్చింది. యముడు తన నల్లటి దున్నపోతు వాహనాన్ని, కాలపాశాన్ని తీసుకొని మార్కండేయుడి ప్రాణాలు తీయటానికి యముడు తన యమపాశంతో వెళ్తాడు. కాని శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివలింగాన్ని ఆలింగనం చేసుకొని తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు. భక్తుడు పిలిస్తే ఆ మహాశివుడు రాకుండా ఉండగలడా? అంతే. మార్కండేయుడి ప్రాణాలు తీయటానికి వచ్చిన యముణ్ణి అడ్డుకునేందుకు తన త్రిశూలాన్ని తీసుకొని వెళ్తాడు. మార్కండేయుడు తన భక్తుడని, ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెప్తాడు.
కాని యముడు ఇలా అంటాడు, నేను అందరికీ సమానమే, అందరూ నాకు సమానమే, అందుకే నాకు సమవర్తి అనే పేరు వచ్చింది. పేద గొప్ప, భక్తుడా నాస్తికుడా అనే తేడా నాకు తెలియదు. ఎలాంటి భక్తుడైనా సరే నా విధి నిర్వహణలో పక్షపాతానికి తావు లేదు. ఆయుష్ నిండిన మార్కండేయుడి ప్రాణాలు తీస్తానని మహాశివుడికి చెప్తాడు. ఇక ఆ మహాశివుడు ఎలా అంటాడు, నా మాటనే ధిక్కరిస్తావా అంటూ శివుడు యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా సరే యముడు మార్కండేయుని ప్రాణాలు తీసేందుకు తన యమపాశాన్ని విసురుతాడు. ఆ యమపాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దానికి యముడు ఇలా అంటాడు, నా పని నేను చేసుకోకుండా మీరు అడ్డుపడుతున్నారు అని ఆ మహాశివుణ్ణి అంటాడు. దీంతో మహాశివుడికి ఆగ్రహం కలిగి తన త్రిశూలాన్ని యముడిపై విసరపోతాడు. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని నుండి తప్పించుకోవటానికి పరిగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకొని ఆ మహాశివుడు యముడి వెంట పడతాడు. మహాశివుడు త్రిశూలంతో వెంటపడటంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. తన అన్నయ్య వచ్చాడని తెలుసుకున్న యమున ఆనందానికి అవధుల్లేవు. ఆమె తన ఇంటిని మామిడి తోరణాలతో, రంగవల్లులతో, దీపాలతో స్వర్గంలా అలంకరించింది. తన అన్నయ్య కోసం షడ్రుచులతో, ఎన్నో రకాల పిండి వంటలతో స్వయంగా భోజనం సిద్ధం చేసింది. యముడు తన ఇంటి ద్వారం వద్దకు రాగానే యమున పరిగెత్తుకు వెళ్ళి హారతి ఇచ్చి ఆయన పాదాలకు నమస్కరించి లోపలికి ఆహ్వానించింది. ఎన్నో ఏళ్ల తరువాత కలుసుకున్న ఆ అన్నా చెల్లెళ్ళు ఆనంద బాష్పాలతో ఒకరినొకరు పలకరించుకున్నారు. యమున తన అన్నను కూర్చోపెట్టి స్వయంగా వడ్డించింది. యముడు తన చెల్లెలి ప్రేమను ఆస్వాదిస్తూ ప్రతి పదార్థాన్ని ఎంతో ఇష్టంగా తృప్తిగా భుజించాడు. ఆ భోజనం తిన్న తరువాత యముడి మనస్సులోని కాఠిన్యమంతా తొలగిపోయి ప్రశాంతత, ఆనందం వెల్లివిరిశాయి. దీంతో ఆ అన్నా చెల్లెల బంధాన్ని, అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణాల సంరక్షణ జరిగింది. ఇటు ఎన్నాళ్ళగానో అన్న కోసం ఆశగా ఎదురుచూసిన చెల్లెలు కోరిక నెరవేరింది. అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరింది. ఆ మహాశివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలు యమున అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడయ్యాడు. భోజనం ముగిశాక యముడు ఆనందంతో ఇలా అన్నాడు, చెల్లి యమున, నీ ప్రేమ, నీ ఆతిథ్యం నా జన్మను ధన్యం చేశాయి. ఈరోజు నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు. నీకు ఏం వరం కావాలో కోరుకో, ఏదైనా ఇస్తాను అని పలికాడు. దానికి యమున తన నిస్వార్థ ప్రేమను చాటుతూ ఇలా అంటుంది, అన్నయ్య, నువ్వు నా ఇంటికి రావటమే నాకు 10,000 వరాలతో సమానం. నాకు నా కోసం ఏమీ వద్దు, కానీ లోక కళ్యాణం కోసం ఒక వరం కోరుతున్నాను అంటుంది. ఈరోజు పవిత్రమైన కార్తీక శుద్ధ విదియ నాడు ఏ సోదరుడైతే తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట భుజించి ఆమెను గౌరవిస్తాడో అతనికి అపమృత్యు భయం, అంటే అకాల మరణం లేకుండా, నరక భయం లేకుండా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. అలాగే ఏ సోదరి అయితే ఈరోజు తన సోదరుణ్ణి ప్రేమగా ఇంటికి పిలిచి భోజనం పెడుతుందో ఆమెకు వైధవ్య బాధ, అంటే భర్తను కోల్పోవటం లేకుండా సుమంగలిగా జీవించాలి. ఈ రోజున ఒక పండుగగా లోకమంతా జరుపుకోవాలి, ఇదే నా కోరిక అని చెప్తుంది. యమున కోరికలోని లోక కళ్యాణ కాంక్షను చూసి యముడు పరమానంద భరితుడయ్యాడు. ఇక యముడు చెల్లెలు యమునతో ఇలా అన్నాడు, తదాస్తు చెల్లి, నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. ఈ రోజు నుండి ఇది యమద్వితీయగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున భగినీయస్త భోజనం చేసిన సోదరులకు నేను ఆయుష్ను ప్రసాదిస్తాను. వారిని నా పాశం తాకదు, వారిని నా దూతలు నరకానికి తీసుకురారు. తమ సోదరుల క్షేమాన్ని కోరే సోదరీమణులు దీర్ఘ సుమంగళులుగా వర్ధిల్లుతారు అని వరం ప్రసాదించాడు. అనంతరం యముడు తన చెల్లెలికి విలువైన వస్త్రాలు, ఆభరణాలు బహుమతిగా ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకొని ప్రశాంతమైన మనసుతో యమలోకానికి తిరిగి వెళ్ళాడు. ఆ రోజు నుండి భగినీయస్త భోజనం ఒక పవిత్రమైన పండుగగా మారింది.
ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా కుటుంబ బంధాలను, ప్రేమానురాగాలను విస్మరించకూడదు. ఒక స్త్రీ అంటే సోదరి యొక్క నిస్వార్థమైన ప్రేమ మృత్యువును కూడా జయించగలదని, కఠినమైన హృదయాలను కూడా కరిగించగలదని ఈ కథ నిరూపించింది. ధర్మాన్ని పాటించటం అంటే కేవలం విధులను నిర్వర్తించటమే కాదు, మానవ సంబంధాలను గౌరవించటం కూడా. ఈ రోజున సోదరి చేతి భోజనం చేయటం కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఆయుష్ను, ఆరోగ్యాన్ని, శుభాలను ప్రసాదించే ఒక దైవికమైన వరం. ఈ పండుగ అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముల మధ్య ఉన్న బంధాన్ని పునరుద్ధరించుకోవటానికి, వారి ప్రేమను పంచుకోవటానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తిగా విన్నారో మీకు అపమృత్యు దోషాలు తొలగిపోయేలా ఆ యముడు దీవించి సకల శుభాలు కలిగిస్తాడు. అన్నా చెల్లెళ్ళ పండుగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ ఎంతటి ప్రాముఖ్యత పొందిన మరొక పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ళ పండుగగా జరుపుకుంటాం. అదే భగినీ హస్త భోజనం. ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నాదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. దీనినే భగినీ హస్త భోజనం అంటారు. దీపావళి అయిన 2వ రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుటిన బొట్టు పెట్టి హారతి ఇచ్చి మిఠాయిలు తినిపించి ఇష్టమైన పిండి వంటలతో భోజనం పెట్టి తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. కార్తీక శుద్ధ విధియను భక్తులు ఈ పండుగను జరుపుకుంటారు. యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్త భోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సాంప్రదాయము ఉంది. ఈ యాంత్రిక యుగంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పటానికి, పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయటానికి ఇటువంటి పండగలు దోహదపడతాయి. అందరూ ఒకరికొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవటానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే. అనుబంధాలను గుర్తు చేసుకోవటమే కాక రేపటి తరాల వారికి వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరము ఎంతో ఉంది. ఇవన్నీ పెద్దలు ఆశించి ఉపదేశించినవి. వీటిని తూచా తప్పక పాటించటం వల్ల మనం మన సాంప్రదాయాన్ని గౌరవించిన వాళ్ళమవుతాము. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో చెప్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజే కార్తీక గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి శివుడి వద్దకు వెళుతూ తన దృష్టి భూలోకంపై పడింది. తాను అలా భూమిపైకి చూసేసరికి కొంతమంది వివాహిత స్త్రీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గిపోతుందని, స్త్రీకి తెలియకుండా ఏ అంగాన్ని తాకటం వల్ల వారికి అదృష్టం రాత్రికి రాత్రే మారుతుంది అనే విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఇక పరమశివుడి దగ్గరకు వెళ్లి పార్వతీదేవి ఇలా అంటుంది, ప్రభు, నేను భూలోకంలో అలా చూసేసరికి కొందరు వివాహిత స్త్రీలు చర్చించుకుంటున్నారు. వారి చర్చ విని నా మనసు కలత చెందుతూ ఉంది. కాబట్టి దయచేసి నా మనసులో ఉన్న ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చి నన్ను సంతృప్తి పరచవలసిందిగా కోరుకుంటున్నాను అని అనగానే ఇక పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ ప్రశ్నలు చెప్పమని అడిగాడు. అంతేకాదు, నేను నిన్ను సంతృప్తి పరచటానికి నా శక్తి మేర ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. ఇక పార్వతీదేవి ఇలా చెప్పింది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏంటంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు. అలానే నా 2వ ప్రశ్న ఏంటంటే స్త్రీ ఏ రోజున గాజులు ధరించినట్లయితే భర్త ఆయుష్ తగ్గుతుంది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు, చూడు పార్వతి, నీవు అడిగిన 2 ప్రశ్నలకు కూడా నేను ఒక చిన్న కథ ద్వారా నీకు సమాధానాన్ని ఇస్తాను. కానీ నీకు ఒక షరతు ఉంది. నేను కథను చెప్పే వరకు కూడా నీవు కథను అంతా కూడా శ్రద్ధతో వినాలి. ఎందుకంటే సగం కథను విన్నట్లయితే
అది జీవితంలో ఎప్పటికీ కూడా ఉపయోగపడదు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, ప్రభు, నేను మీరు చెప్పే కథను శ్రద్ధగా వింటాను, మీరు కథను ప్రారంభించండి అని అంటుంది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. తాను చాలా ధనవంతుడు. తన దగ్గర ఇల్లు, వాహనాలు, ధనం దేనికి కూడా ఎటువంటి లోటు కూడా లేదు. ఆ ధనవంతుడికి 3 కొడుకులు ఉన్నారు. కొడుకులు 3కి వివాహం జరిగింది. కోడళ్ళు 3 కూడా అత్తగారిని, మామగారిని, తమ భర్తలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. వారికి సేవ చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆ ఇల్లంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉండేది. కాని ఆ ధనవంతుడు పెద్ద కుమారుడు మాత్రం దుష్ట స్వభావం కలిగినవాడు. తాను తల్లిదండ్రులతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాడు. అందువల్ల ఆ ధనవంతుడు తన ఆస్తిని తన యొక్క పెద్ద కొడుక్కి ఏమాత్రం కూడా ఇవ్వలేదు. మిగిలిన 2 కొడుకులకు, 3 కోడళ్లకు తన ఆస్తిని సమానంగా పంచి ఇచ్చాడు. కాని ఆ ధనవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా తనకు కూతురు లేదు అని బాధపడుతూ ఉండేవాడు. ధనవంతుడి పెద్ద కొడుక్కి ఏమీ ఇవ్వని కారణంగా తాను కొద్దిగా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. తాను ఎప్పుడూ భగవంతుడి దగ్గరకు వెళ్ళినా కూడా ఆ ధనవంతుడు, నాకు అన్నీ ఇచ్చావు కాని ఒక కూతురు ఉంటే బాగుండు, నా మనసులో ఉన్నదంతా నా కూతురితో చెప్పుకునేవాడిని, ఆమెను ప్రేమగా చూసుకునేవాడిని అని తాను ఎప్పుడూ భగవంతుడి దగ్గర ఇదే చెప్పుకునేవాడు. ఒకసారి తాను రాధాదేవి గుడి దర్శనానికి వెళ్ళాడు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న రాధాదేవి గుడి దర్శనానికి తాను ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండేవాడు. తాను ఒకసారి రాధాదేవిని దర్శించుకోవటానికి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఒక సాధువు వచ్చాడు. అప్పుడు ఆ సాధువు ఆ ధనవంతుణ్ణి చూసి ఇలా అంటాడు, చూడు నాయనా, నీ ముఖంలో ఎందుకు విచారం కనిపిస్తుంది అని అడిగాడు. అప్పుడు ధనవంతుడు ఇలా అన్నాడు, స్వామి, నాకు జీవితంలో దేనికి ఎటువంటి లోటు లేదు. కాని నాకు కుమార్తె లేదు. అందుకే నేను విచారంగా ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, నీవు జీవితంలో ఏదైతే లేదు అని అనుకుంటున్నావో ఆ స్థానంలో నీవు ఆ భగవంతుణ్ణి ఉంచి చూడు. అప్పుడు నీ జీవితం ఎంత సుఖమయం అవుతుందో, నీ మనస్సు ఎంత తేలిక అవుతుందో నీవే చూడు అని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఇలా అంటాడు, దానికోసం నేను ఏం చెయ్యాలి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు, రాధను నీ కూతురిగా అంగీకరించు. ధనవంతుడికి సాధువు చెప్పిన మాటలు బాగా నచ్చాయి. ఆ ధనవంతుడు ఆ రోజు నుండి ఆ రాధాదేవిని తన కూతురుగా చేసుకున్నాడు. రాధ యొక్క చిత్రపటాన్ని తయారు చేయించుకొని తన గదిలోనే పెట్టుకున్నాడు. ఆ రోజు నుండి ఆ ధనవంతుడి జీవితం పూర్తిగా మారిపోయింది. నిద్ర లేచినప్పటి నుండి కూడా అతను రాధను తన కుమార్తెగా భావించి ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ ధనవంతుడు రాధను తన కుమార్తెగా భావించి ప్రతి విషయాన్ని కూడా తనతో చెప్పుకునేవాడు. అతను షాపుకు వెళ్ళినప్పుడల్లా రాధకు ప్రసాదాన్ని అందించి సాయంత్రం తిరిగి రాగానే రాధకు పాదాభివందనాలు చేసి ఆమెతో మాట్లాడి ప్రసాదాన్ని అందించిన తరువాతే తాను భోజనాన్ని చేసి నిద్రపోతూ ఉన్నాడు. రాధను తన కూతురిగా అంగీకరించినప్పటి నుండి కూడా ఆ ధనవంతుడు చాలా ఉల్లాసంగా, చాలా ఆనందంగా ఉండేవాడు. ఆ ధనవంతుణ్ణి ఎవరైనా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు తాను నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 1 కుమార్తె ఉందని చెప్పుకునేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు వేయటానికి గాజులు వేసే ఆమె వచ్చింది. కాని ఆ రోజు మంచి రోజు కాదు. అది అశుభమని భావించిన రాధాదేవి తన మాయతో గాజులన్నింటినీ నల్లగా మార్చేసింది. నల్లగా మార్చేసరికి ఆ గాజులు ఆ ధనవంతుడి యొక్క కోడళ్లకు నచ్చలేదు. దానివల్ల వారు గాజులు వేయించుకోవటానికి నిరాకరించారు. దాంతో ఆ గాజులు వేసే ఆమె తిరిగి వెళ్ళిపోయింది. 2 రోజుల తరువాత అదే గాజులు అందంగా కనిపించాయి. ఆ గాజులు వేసే ఆమె 2 రోజుల తరువాత గాజులను మళ్లీ తీసుకొని వచ్చింది. 3 కోడళ్ళు కూడా గాజులు వేయించుకున్నారు. తరువాత రాధ కూడా ఆమెతో గాజులు వేయించుకుంది. గాజులు వేసే ఆవిడ రాధ రూపాన్ని చూడగానే మనస్సులో ఎలా అనుకుంది, ఈమె ఎవరు, ఇంత అందంగా ఉంది, ఎవరైనా అతిథులు వచ్చి ఉండవచ్చు అని మనసులో అనుకుంది. ఎందుకంటే తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ధనవంతుడి 3 కోడళ్ళు మాత్రమే కనిపించేవారు.
వారు మాత్రమే గాజులు వేయించుకునేవారు. అయితే ఈరోజు 4వ వ్యక్తిని చూసింది. అతిథి అయి ఉండవచ్చు అని అనుకుంది. గాజులు వేసే ఆమె రాధకు గాజులు వేసింది. గాజులన్నీ వేసిన తరువాత గాజులు వేసిన ఆమె యథావిధిగా డబ్బులు తీసుకోవటానికి ధనవంతుడి యొక్క దుకాణానికి వెళ్ళింది. ధనవంతుడు గాజులు వేసే ఆమెను చూడగానే ఎప్పటిలాగే 3 కోడళ్లకు గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చేశాడు. మీరు 3కు వేసినందుకు మాత్రమే డబ్బులు ఇచ్చారు, కానీ నేను 4కి గాజులను వేశాను అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు ఇలా అన్నాడు, నా ఇంట్లో 3 కోడళ్ళు మాత్రమే ఉన్నారు, 4వ వ్యక్తి ఎవరూ లేరు. నీవు ఎవరికి గాజులు వేశావు అంటాడు. దానికి ఆమె, లేదు, నేను 4కి గాజులు వేశాను అని చెప్పింది. ఆ మాటలు విన్న తరువాత ఆ ధనవంతుడు ఇలా అంటాడు, సరే, నీవు 3కి గాజులు వేసినందుకు డబ్బులు తీసుకొని వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళి ఆ 4వ వ్యక్తి ఎవరు అని తెలుసుకున్న తరువాత నేను నీకు ఆ గాజులకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. సాయంత్రం అయిన తరువాత ధనవంతుడు దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్ళి గాజులు వేసే ఆమె గురించి అడిగాడు. అప్పుడు కోడళ్ళు, మేము 3 మాత్రమే గాజులు వేయించుకున్నాము అని చెప్పారు. ధనవంతుడు చాలాసేపు ఆలోచించాడు. 4వ వారు ఎవరూ కనిపించలేదు. కానీ అక్కడ గాజులు వేసే ఆమె ఈ విషయాన్ని అంగీకరించటానికి సిద్ధంగా లేదు కదా. 4కి గాజులు వేశానని చాలా గట్టిగా చెప్తుంది. కొంతసేపటి తరువాత ధనవంతుడు ఆ విషయాలు మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ప్రతిరోజులాగే రాధకు ప్రసాదాన్ని పెట్టిన తరువాత తాను భోజనాన్ని చేసి ధనవంతుడు నిద్రపోయాడు. ధనవంతుడు నిద్రలోకి జారుకోగానే రాధ అతని కలలో కనిపించింది. రాధను చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాధ వైపు చూసి ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. రాధ ఎలా చెప్తుంది, నాన్నగారు, ఈరోజు నేను చాలా బాధగా ఉన్నాను. ఇది మా నాన్నగారి ఇల్లు అని తెలిసి నేను గాజులు వేయించుకున్నాను. కానీ నాన్న, నీవు నా గాజులకు వెలకట్టలేదు. నీవు నన్ను నీ కూతురిగా చేసుకున్నావు, కానీ నన్ను నీవు గుర్తుపట్టలేదు. నీవు నన్ను మర్చిపోయావు. దానికి నేను చాలా బాధపడుతున్నాను అంటుంది. అది విన్న తరువాత ఆ ధనవంతుడు ఆ కలలోనే ఏడ్చాడు. అమ్మా, దయచేసి నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. ఆ ధనవంతుడు వెంటనే నిద్ర నుండి మేల్కొన్నాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. వెంటనే పెట్టెలో నుండి డబ్బులు తీశాడు. గాజులు వేసే ఆమె ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తలుపులను తట్టాడు. గాజులు వేసే ఆమె తలుపులు తీసి ధనవంతుణ్ణి చూసి ఇంట్లోకి రమ్మని పిలిచింది. ఇంట్లోకి వెళ్ళగానే ధనవంతుడు జరిగిందంతా ఆ గాజులు వేసే ఆమెకు చెప్పాడు. నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. రాధను నా కూతురుగా చేసుకున్నాను, కానీ నేను నా కళ్ళతో ఆమెను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు నీవు రాధ చేతులకు గాజులు వేశావు. నీవు ఎంత అదృష్టవంతురాలివి. నా కుమార్తె ధరించిన గాజులకు మూల్యాన్ని చెల్లించటానికి వచ్చాను. ఈ డబ్బులు ఉన్న సంచిని నేను నీ దగ్గర ఉంచుతున్నాను. నీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోమని చెప్పాడు. ఇక గాజులు వేసే ఆమె ఇలా చెప్తుంది, రాధకు స్వయంగా గాజులు వేసే అదృష్టం నాకు కలిగింది. ఆమె కళ్ళ నుండి కూడా నీళ్లు ధారలాగా ఉప్పొంగిపోయి వస్తున్నాయి. నేను రాధకు వేసిన గాజుల కోసం డబ్బులను ఎలా తీసుకోగలను? అలాంటి అదృష్టం ఎవరికీ లభించదు. అలాంటి అదృష్టం నాకు లభించింది. నేను రాధాదేవికి నా చేతులతో గాజులు వేశాను. నేను రాధకు వేసిన గాజులకు మాత్రం డబ్బులు తీసుకోను అని చెప్పింది. అప్పుడు ఆ ధనవంతుడు ఒప్పుకోకుండా ఆ డబ్బుల సంచిని ఆమె ఇంట్లోనే వదిలేసి తిరిగి వచ్చేశాడు. అక్కడ నుండి ఇంటికి రాగానే భార్యను తీసుకొని రాధాదేవి గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి ఆ రోజు నుండి కూడా ఆ ధనవంతుడు అన్నింటినీ కూడా వదిలేసి సన్యాసాన్ని తీసుకొని రాధ గుడిలోనే రాధభక్తిలో రాధకు సేవ చేస్తూ తన జీవితాన్ని గడపటం ప్రారంభించాడు. తన భార్యతో కలిసి ఆ ఆలయంలోనే ఉంటూ రాధను పూజించటం ప్రారంభించాడు. మరోవైపు రాధ ఆ ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు కలలో కనిపించి ఈ విధంగా చెప్పింది, నీవు నీ తల్లికి ఎప్పుడూ కూడా ఎటువంటి సేవ చేయలేదు. అందువల్లనే నీకీ పరిస్థితి ఈ విధంగా ఉంది. నీవు ఈ రోజు నుండి నీ తల్లి పాదాలు తాకటం ప్రారంభించు. రాత్రికి రాత్రే నీ విధిరాత ఎలా మారుతుందో నీవే చూడు అని అన్నది. ఆ విధంగా రాధ చెప్పిన మాటలు విన్న ఆ పెద్ద కుమారుడు ప్రతిరోజు కూడా
తన తల్లి పాదాలను తాకటం ప్రారంభించాడు. మెల్లిమెల్లిగా తన దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి తాను ధనవంతుడు అవ్వటం ప్రారంభమయ్యింది అని పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. పార్వతి, నీవు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకో. నీ మొదటి ప్రశ్న ఏమిటంటే, స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోతుందో. పెద్ద కొడుకు లాంటి వ్యక్తి రాధ చెప్పిన విషయం ప్రకారం ఎవరైతే తన తల్లి పాదాలను ప్రతిరోజు కూడా సేవిస్తూ ఉంటాడో, తల్లి పాదాలకు నమస్కరించుకుంటూ ఉంటాడో, వారి యొక్క నిద్రపోతున్న భాగ్యమనేది మేల్కొంటుంది. అటువంటి వ్యక్తులు వారి దోషాలన్నింటినీ కూడా తొలగించుకొని చాలా తొందరలోనే గొప్పవారు అవుతారు. ఇక పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, పార్వతి, నీ రెండవ ప్రశ్నకు సమాధానాన్ని విను. నీ రెండవ ప్రశ్న ఏంటంటే, స్త్రీ ఏ రోజున గాజులు వేసుకున్నట్లయితే తన భర్త ఆయుష్ తగ్గుతుంది అని. గాజులు వేసే ఆమె ధనవంతుడి యొక్క 3 కోడళ్లకు గాజులు వేయటానికి వచ్చినప్పుడు ఆమె మంగళవారం రోజు వచ్చింది. అందువల్లనే రాధ తన మాయాజాలంతో ఆ గాజులను నల్లగా మార్చేసింది. అందువల్లనే ఆ ధనవంతుడి కోడళ్ళు ఆ గాజులను ఇష్టపడలేదు. ఆపై 2 రోజుల తరువాత మళ్ళీ ఆ గాజులు వేసే ఆమె వచ్చినప్పుడు అదే శుక్రవారం రోజు ఆ గాజుల రంగు అందంగా మారిపోయింది. ఆ ధనవంతుడి యొక్క 3 కోడళ్ళు మరియు రాధ మొత్తం కలిపి 4 కూడా ఆ రోజు గాజులను వేయించుకున్నారు. రాధ ఆ ధనవంతుడి యొక్క 3 కోడళ్లకు ఇలా చెప్పింది, వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులు ధరించే ముందు కొన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని చెప్పింది. అందులో మొదటిది, వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పక ధరించాలి. రెండవది, గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే ధరించాలి. మూడవ విషయం ఏంటంటే, గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాలి. ఈ రోజున ధరించినట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏంటంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. అందువలనే మీరు ఎప్పుడు గాజులు ధరించినా కూడా ఈ విషయాలపై ధ్యాస పెట్టాలి. ఆ ధనవంతుడి యొక్క 3 కోడళ్ళు కూడా రాధ మాటలు విన్నారు. ఆ మాటలను వారి జీవితంలో అమలు చేశారు. ఆ తరువాత ఆ ధనవంతుడి యొక్క 3 కోడళ్ళు కూడా సుమంగలిగానే జీవించారు, సుమంగలిగానే మరణించారు. మరి ఈ రోజు ఏ కథను వింటే మన దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం చాలా కాలం క్రితం సృంజయుడనే రాజు ఉండేవాడు. అతడికి కుమార్తె ఒకటే సంతానం. ఆ రాజుకు తనకు వారసుడుగా ఒక కుమారుడు కూడా లేకపోయాడే అన్న కొరత మనస్సులో గూడు కట్టుకొని ఉంది. కనుక తన కొరతను తీర్చుకునే ఉద్దేశంతో సదాచార సంపన్నులైన విప్రులను రావించి వారికి ఉపచర్యలు చేసి తన మనస్సులోని మాట వారికి తెలిపాడు. రాజు చేసిన ఉపచర్యలకు ఆ విప్రపొంగవులు పరమానంద భరితులయ్యారు. వారు రాజు కొరత తీర్చమని దేవర్షి అయిన నారదుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆ సమయంలో నారద మహర్షి సృంజయుని అతిథిగా అక్కడే ఉన్నాడు. రాజు నిమిత్తం చిత్తశుద్ధితో వేడుకున్న ఆ విప్రపొంగవుల మొర నారద మహర్షి మనసును కదిలించి వేసింది. దాంతో దేవర్షి రాజు కొరతను తీర్చాలని సంకల్పించాడు. నారదుడు వెంటనే రాజును తన సమక్షంలోకి రావించి, రాజా, నీకు ఎటువంటి కుమారుడు జన్మించాలని అభిలాషపడుతున్నావు అని అడిగాడు. రాజు ఏదో సామాన్యమైన వరం కోరి ఉండకూడదా? విధి ఎవరిని విడిచిపెట్టింది? రాజు మనస్సులో దురాశ ప్రవేశించింది. దురాశ నిండిన మనసుతో రాజు నారదునికి నమస్కరించి, మహర్షి, నాకు మీరు పుత్ర సంతాన వరం ప్రసాదించగోరితే నేను కోరుకునేటట్టి కుమారుడు జన్మించాలని అనుగ్రహించండి. అంటే నాకు జన్మించే కుమారుడు అమిత అందగాడుగాను ఆరోగ్యవంతుడుగాను ఉండాలి. దాంతోపాటు అతను విసర్జించే మలం, మూత్రం, ఉమ్మి, శ్లేష్మం వంటివి బంగారుమయమై ఉండాలి అని వేడుకున్నాడు. కొంతసేపు యోచించిన నారద మహర్షి అన్నింటినీ గణనలోకి తీసుకొని, రాజా, నీ కోరిక మేరకే జరుగుతుంది అంటూ వరప్రసాదం చేసి త్రిలోక సంచారానికి వెళ్ళాడు. నారద మహర్షి వరప్రభావంతో రాజుకు సముచిత కాలంలో ఒక కుమారుడు జన్మించాడు. రాజు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. రాజు తన కుమారుడికి సువర్ణష్టీవి అని నామకరణం చేశాడు. రాజకుమారుడు ఏడిస్తే స్రవించే కన్నీరు బంగారు మనులుగా వర్షించేది.
తక్కిన ఏ అశుద్ధమైన విసర్జింపబడుతున్నప్పుడు బంగారమే అయ్యేది. దాంతో రాజు ఆదాయం గణనీయంగా పెరిగింది. రాజకుమారుడు ఉమ్మివేయటం, శ్లేష్మం చేదటం, మల విసర్జన మొదలైన వాటితో రాజు ఖజానా బంగారు కాసులతో నిండిపోసాగింది. ఇదంతా చూస్తూ రాజు వర్ణనాతీతమైన ఆనందం పొందసాగాడు. బంగారం అందించే రాజకుమారుని గురించిన వార్త దోపిడీ దొంగలకు తెలియవచ్చింది. వెంటనే వాళ్ళు ఒక బృందంలా జతకట్టారు. రాజకుమారుణ్ణి అపహరించుకుపోవాలని పథకం వేశారు. ఒక పథకం ప్రకారం ఒకరోజు రాత్రి దోపిడీ దొంగలు రహస్యంగా అంతఃపురంలో జొరపడ్డారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాకుమారుణ్ణి అపహరించి తమ స్థావరానికి తీసుకొని పోయారు. రాకుమారుణ్ణి అపహరించుకొని వచ్చాక దోపిడీ దొంగలకు ఏ విధంగా రాకుమారుని విసర్జకాలు పంచుకోవాలో అనే విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అక్కడ రాకుమారుడు కనిపించక రాజు 4 వైపులకు సమర్థులైన వీరులను పంపించాడనే సమాచారం దొంగలకు అందింది. రాకుమారుణ్ణి చాలా రోజులు దాచి ఉంచటం సాధ్యం కాదని దొంగల నాయకుడు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. రాకుమారుణ్ణి చంపివేయాలి, తద్వారా లభించే బంగారాన్ని సమంగా పంచుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. కరుడు కఠిన క్రూరత్వానికి ప్రతీకలైన ఆ బందిపోటు దొంగలు రాకుమారుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. రాకుమారుని శరీరం 2 ముక్కలైందే తప్ప అతడి శరీరంలో చిన్నమెత్తు బంగారం కూడా లభించలేదు. దురాశతో తాను కోరిన వరం వల్ల సృంజయుడు తన కుమారుణ్ణి కాపాడుకోలేకపోయాడు. రాజుకి పుత్రుని దుర్మరణ శోకం తప్పలేదు. అదే దురాశ కారణంగానే దొంగలు రాకుమారుణ్ణి చంపివేశారు. ఈ కారణంగానే వాళ్లకు కించిత్తు బంగారం కూడా లభించలేదు. అందుకు మారుగా నిష్కారణంగా ఒక పసిబాలుణ్ణి చంపిన పాపం చుట్టుకుంది. అంతేకాదు రాజు ఆగ్రహానికి గురయ్యారు. చివరకు రాజభటులకు పట్టుబడి ఉరితీయబడ్డారు. కనుక దురాశ వల్ల సృంజయుడు లేకలేక కలిగిన కుమారుణ్ణి కోల్పోయాడు. బందిపోటు దొంగలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే మనమందరం నేర్చుకోవాల్సిందేంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఈరోజు ఈ కథను విన్న